పేరు అప్పారావు సలాలు. ఐటీలో వర్క్ చేస్తుంటాను. సిన్స్ 28 years ఐటీలో వర్క్ చేస్తాను. బట్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ చేయాలని నాకు ఒక ఆశ. కాకపోతే ఇప్పుడున్న సిస్టమ్ చూసేసరికి చాలా భయం వేస్తుంటుంది. సో ఎస్టర్డే నేను అటెండ్ అయ్యాను అగ్రికల్చర్ బ్రేక్అవుట్ ఏరియాలో అగ్రికల్చర్ అయినప్పుడు. సో లక్ష్మీనారాయణ గారు చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారండి. లక్ష్మీనారాయణ గారు సో నేను విని సో నేను అడిగాను ఆయన్ని ఒక 2 నిమిషాలు మాట్లాడతాం సార్ అంటే ఆయన ఓకే అన్నారు. కానీ ఆయన బయటకు వచ్చేసరికి జనాలంతా ఫొటోస్ కోసం ఇచ్చేసరికి డెఫినెట్గా ఆయన రీచ్ అవుట్ అవుతాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఓన్లీ ఐటీ నా ప్రొఫెషనల్ కాకుండా నాకు టైం దొరికినప్పుడు ఆమె జన సైనిక అండి. సిన్స్ 2014 ఐ యూస్ టు గివ్ ఈవెన్ డిబేట్స్ కూడా వెళ్తుంటాను టీవీస్లో జనసేన సపోర్ట్గా. సో చాలా ఆప్తా వాళ్ళు హైదరాబాద్లో ఈ కాన్ఫరెన్స్ పెట్టడం అనేది మన తెలుగు వాళ్ళందరికీ చాలా గర్వకారణం. వాళ్ళందరికీ ప్రతి ఒక్క సభ్యుడికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే నేను ఏదైతే నిన్న ఆ కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యాను, జేడీ గారు చాలా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు అగ్రికల్చర్ గురించి. ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ అండి యాక్చువల్గా. ఇంకా మిగతా సభ్యులు కూడా చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. ఆర్గానిక్ వ్యవసాయం ఆర్గానిక్ సంబంధించే ప్రకృతి వ్యవసాయమే కాకుండా ఇప్పుడు మన భారతదేశంలో ఎలా ఉందండి, రైతుల పరిస్థితి ఎలా ఉంది? అందరూ చిన్నకారులు, అందరూ 1 ఎకరా 2 ఎకరా 5 ఎకరాల లోపల వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ గురించి మనం ఏదైనా చేయగలిగితేనే, గవర్నమెంట్ కానివ్వండి, ఏదైనా ఆర్గనైజేషన్ కానివ్వండి, వాళ్ళకి సపోర్ట్ ఇస్తేనే మన వ్యవసాయం రేపటి రోజున మనం బాగుపడాలండి. వ్యవసాయం లేకపోతే ఫ్యూచర్లో చాలా కష్టం. మనం డబ్బులు లేకుండా ఉండవచ్చు, తిండి లేకుండా ఉండలేము. వ్యవసాయానికి ఎవరు ఎంత చేయగలుగుతారో అంత చేయాలి. సో సింపుల్ అండి. ఆప్తా వాళ్ళు కండక్ట్ చేయబట్టే కదా జేడీ లక్ష్మీనారాయణ గారు వాళ్ళంతా వచ్చి నిన్న ఇంత మంచి సజెషన్ ఇచ్చారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆప్తా. వన్ ఆఫ్ ద ప్యానల్ అరేంజ్ చేశారు. ఎందుకు అరేంజ్ చేశారు? అగ్రికల్చర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అలాగే ఆప్తాలో వన్ ఆఫ్ ద సభ్యులు చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు నిన్న కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ 1 more minute please, sir.